శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు దేవత అనే కథతో మీ ముందుకొచ్చాను. మరి కథలోకి వచ్చేద్దామా? దేవత కథ రచన పఠనం విజయలక్ష్మి. రమ్యకు వాళ్ళ ఆయనకు విడాకులైపోయేట కదూ, ఏమైందిట అంటూ ప్రక్కింటామెను ఆరా తీసింది చందన. ఏముంది, మొగుడు సంసారానికి పనికిరాడని చెప్పుకుంటున్నారు. అయినా ఈ పిల్ల తక్కువైందేం కాదు. అయినా మనకెందుకు, ఈ మధ్య అమ్మాయిలు మొగుడు నచ్చకపోతే ఇదే అభాండం వేసి ప్రచారం చేసేస్తున్నారు. ఇక జీవితంలో వాడికి రెండో పెళ్ళి అవ్వకుండా శిక్ష వేసేస్తున్నారు అంది మళ్ళీ పక్కింటి రాజేశ్వరి. అయ్యో, అలా బాహాటంగా ఎలా చెప్పేసింది. ఒకసారి మెడలో 3 ముళ్ళు వేశాక దొంగ అయినా దొర అయినా తాగుబోతైనా పనికిరానివాడైనా మొగుడు కాకుండా పోతాడా అంది బుగ్గలు నొక్కుంటూ చందన. బాగుంది, నువ్వు 50 ఏళ్ల క్రితం మాటలు ఆడతావేంటి చందన? చూస్తూ ఉండు, ఏడాది తిరగకుండా రమ్య రెండో పెళ్లి చేసేసుకుంటుంది. దాని మొగుడే ఏ దిక్కు లేక బాధపడాలి. ఇది వేసిన అభాండానికి పెళ్ళి ఎలా అవుతుంది? సంసారానికి పలికిరాడంటూ అందరికీ చాటింపు వేశారాయే అంది మళ్ళీ రాజేశ్వరి. దీన్ని మాత్రం అంత వేగంగా ఎవడు చేసేసుకుంటాడు? దీనికి ఏం పాడు బుద్ధులున్నాయో అనుకోరు అంది దీర్ఘం తీస్తూ చందన. సరే, నువ్వు ఏ యుగంలో ఉన్నావు చందన? అందుకే అలా ఇల్లో నారాయణమ్మలా ఇంట్లోనే ఉండద్దు, కాస్త బయటకు తిరగడం, టీవీ చూడడం లేదా సెల్ ఫోన్ చూడడం చేస్తే ఇప్పుడు లోకం పోకడ ఎలా ఉందో, ఘరానా మోసగత్తులు ఎలా ఉన్నారో తెలుస్తుంది. అయినా ఏ డాక్టర్కో చూపించుకోవాలి కానీ అలా 6 నెలలు తిరగకుండా ఎలా వదిలేసిందంటావు అంది మళ్ళీ చందన. చందన, పెళ్ళేదో అంటే అదే పట్టుకున్నారు తల్లిదండ్రులు. అసలు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి డాక్టర్కి చూపించి వాళ్ళు కూడా ఏం చేయలేకపోతే పోనీ కాలాన్ని బట్టి వదిలేసింది అనుకోవచ్చు. ఇది పట్టుమని 10 రోజులు మొగుడి దగ్గర ఉండలేదు కానీ మంచి సర్టిఫికెట్ మాత్రం ఇచ్చేసింది మొగుడికి. దానికేంటి, ఉద్యోగం చేసుకుంటోంది, వీడు కాకపోతే ఇంకొకడు వస్తాడనే ధీమా అంది నిట్టూరుస్తూ రాజేశ్వరి. పాపం ఆ అబ్బాయికి అందరిలో ఎంత తలవంపులు అంది బాధగా చందన. అవును, అందరూ పాపం అన్ఫిట్గాడని అతని ఎదురుగుండానే గుసగుసలాడుతున్నారట అంది రాజేశ్వరి. అయ్యో అయ్యో, ఎంత కష్టం వచ్చింది ఆ అబ్బాయికి. ఇలా ఉంటున్నారు అమ్మాయిలు. ఏ ఆలోచన లేకుండా ఇష్టం లేకపోతే తెగతెంపులు చేసేసుకుంటున్నారు అంది చందన. రమ్యకి పెళ్ళయి 6 నెలలయ్యింది. రమ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్. కాస్త కలిగిన కుటుంబం, గారాబంగా పెరిగింది. కూతురికి తగ్గ వరుడి కోసం రమ్య తల్లిదండ్రులు వెతుకులాట మొదలుపెట్టారు. రమ్యకి తనకి కాబోయే భర్త గురించి చాలానే అభిప్రాయాలున్నాయి. తనకంటే 1,00,000 రూపాయలైనా ఎక్కువ జీతం ఉండాలి, మంచి పర్సనాలిటీ, సమ్మోహన రూపం ఉండాలి, తన అభిప్రాయాలకు విలువనివ్వాలి, ఎదురు చెప్పకూడదు, ఇంట్లో పనులు వంట అతనే చూసుకోవాలి. ఒకవేళ వంట మనిషిని పెట్టినా ఆమె చేత చేయించుకునే బాధ్యత కూడా అతనే చూసుకోవాలి. తనని 9 గంటల ముందు నిద్ర లేపకూడదు. ఇకపోతే ముఖ్యంగా తన డ్రెస్సింగ్ విషయంలో కండిషన్స్ పెట్టకూడదు. అతని తల్లిదండ్రులు తమతో ఉండకూడదు. ఇలా చాలా కోరికలున్నాయి రమ్యకి. రమ్య చూడడానికి రమ్యంగా ఉంటుంది కానీ ఆమెను భరించే శక్తి ఉన్న మగాడు పుట్టాడో లేదో అనుకునేవారు అందరూ. ఆ వెతుకులాటలోనే రమ్యకి 25 ఏళ్లు దాటేశాయి. అయితేనేం మంచి అందగాడు, 6 అంకెల జీతగాడు దొరికాడు. అతనే పార్థు. పార్థుని చూసిన వెంటనే చుట్టాలందరూ అబ్బా ఎంత మంచి కుర్రాన్ని పట్టారు అనుకున్నారు. ఎందుకంటే అతనిలో ఏ అతిశయం లేదు, సింపుల్గా ఉంటాడు, అందరితోనూ మర్యాదగా మాట్లాడతాడు. అందుకే రమ్య పెళ్ళి పార్థుతో ఘనంగా జరిగింది. ఇద్దరూ పెళ్ళైన వెంటనే హానీమూన్ కని వెళ్ళారు. అట్నుంచి తిరిగి వచ్చారు. ఇక రమ్య అతనితో కాపురానికి వెళ్ళలేదు. అతనిది బెంగళూరులో జాబు, రమ్యది చెన్నైలో జాబు. కానీ పెళ్లికి ముందు రమ్య కూడా బెంగళూరు కంపెనీకి మారిపోయింది కనుక సమస్య లేదనుకున్నారు. పార్థు తమ అందమైన జీవితానికి మొదలుపెట్టడానికి మంచి ఇల్లు కొన్నాడు. కానీ రమ్య హనీమూన్ నుంచి వచ్చాక అతనితో రానని తెగేసి చెప్పేసింది. పార్థు ఆమెను బతిమాలాడు. రమ్య తల్లిదండ్రులు కూడా ఆమెను ఏమీ అనలేదు. అత్తయ్య, మీరైనా చెప్పండి, రమ్య నాతో కాపురానికి రానుంటోంది అన్నాడు పార్థు అత్తగారితో. రమ్య, ఏం జరిగింది, ఎందుకు వెళ్ళనంటున్నావు అని అడిగింది తల్లి. అమ్మా, అతను సంసారానికి పనికిరాడు అంది ఉక్రోషంగా. ఆ మాటకు హతాశుడయ్యాడు పార్థు. రమ్య అన్నాడు బాధగా, నువ్వు నాతో ఇంకేం మాట్లాడొద్దు, నువ్వు నీ దారి నువ్వు చూసుకో అది నిష్కర్షగా చెప్పేసింది రమ్య. రమ్య తల్లిదండ్రులు కూతురు మాటే నమ్మారు కనుక తమ అల్లుడు సంసారానికి పనికిరాడంటూ ప్రచారం మొదలుపెట్టేశారు. పార్థు మనసు విరిగిపోయింది.
పరస్పర అంగీకారంతో విడాకులు కూడా అయిపోయాయి. కానీ పార్థు జీవితంపై విషప్రచారం చేసిన రమ్య మాత్రం సంతోషంగా ఉంది. పార్థు తల్లిదండ్రులు రమ్య చేసిన అభియోగానికి చాలా బాధపడ్డారు. పార్థుకి పెళ్లి చేయాలని ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. ఇది వరకటి రోజులు కావు, ఎందుకు విడాకులయ్యాయి అని అడుగుతున్నారు. రమ్య అభాండం వేసిందని చెబితే నమ్మేదెవరు? పార్థు ఆఫీసులో కూడా పాపం పార్థు అన్ఫిట్టటరా, వాళ్ళ ఆవిడ విడాకులు ఇచ్చేసింది అని గుసగుసలాటడం అతని చెవిని దాటిపోలేదు. ఒక మగాడికి మగతనం లేదని అంటే ఆ బాధ, కోపం వర్ణనాతీతంగా ఉంటుంది. ఎంతో చలాకీగా ఉండే పార్థు సైలెంట్గా మారిపోయాడు. అతనికి పని మీదకు ధ్యాస మళ్ళడం లేదు. రమ్య తన పరువు తీసేసిందని ఒకటే బాధపడుతున్నాడు. చందన సీరియస్గా ఆలోచిస్తోంది. రమ్య పార్థుని బాహాటంగా సంసారానికి పనికిరాడని చెప్పింది. అసలు నిజంగా ఇది నిజమేనా, లేకపోతే అతనితో అభిప్రాయ భేదంతో అలా నింద వేసిందా అని ఆలోచిస్తూ 50 ఏళ్ల గతంలోకి జారిపోయింది చందన. చందన 16 ఏళ్ల అందమైన అమ్మాయి, తీర్చిదిద్దిన బాపు బొమ్మ. పెళ్ళీడొచ్చేసింది, మీ పిల్లకి పెళ్ళెప్పుడు చేస్తారు అని అరడం మొదలుపెట్టేశారు చుట్టుపక్కల వాళ్ళు. కుందనపు బొమ్మ లాంటి చందనని తమ కొడుక్కి చేసుకుంటామని ఎంతోమంది వచ్చారు. మా చందనికి సాదాసీదా సంబంధం చెయ్యను, అబ్బాయి అన్ని విషయాల్లోనూ గొప్పవాడై ఉండాలి. మా చందన అందరి పిల్లల్లాంటి పిల్ల కాదు, ఆణిముత్యం. ఈ ఆణిముత్యానికి తగిన వరుడు దొరకాలి కదా అనేవాడు చందన తండ్రి. అలాంటి టైములో వచ్చింది ఒక పెద్ద సంబంధం. పెళ్ళికొడుకు ఆజానుబాహుడు, అందగాడు. తండ్రి ఆ ఊరి కరణీకం చేస్తున్నాడు. ఊరి కరణం అంటే ఆ ఊరి వారికి, చుట్టుపక్కల గ్రామాలకి కూడా పెద్ద మనిషాయే. అతనికి ఒక్కగానొక్క కొడుకు రాయుడు. కరణం గారి అబ్బాయి 50 ఎకరాల భూస్వామి. మెడలో పులిగోరు పతకం, వేళ్ల నిండా ఉంగరాలు, మండగొలుసు, ఖరీదైన బట్టలు, మైలు దూరం పరిమళం వెదజల్లే సెంటులు పూసుకొని ఉండేవాడు రాయుడు. ఇక ఇంట పాడి పంట, నౌకర్లు. కరణంగారి భార్యకి అలంకరించడానికి కూడా అప్పట్లో బ్యూటీషియన్లు ఉండేవారట. ఒంటి నిండా నగలు, మువ్వల వడ్డాణం, దండ వంకీలు, 7 వారాల నగలు, చేతుల నిండా బంగారపు గాజులు, 2 నరెద్దుల సవారీ బండి, ఒక గుర్రపు జట్కా బండి. అలాంటి కరణంగారి కుటుంబం ఎక్కడికైనా బయలుదేరారంటే ఊరికంటే ముందే సుగంధ ద్రవ్యాల పరిమళం 1 కిలోమీటర్ దూరం వరకు వ్యాపించేది. అలాంటి గొప్పింటి బిడ్డ రాయుడికి చందనని చేసుకుంటామని వచ్చేసరికి చందన తండ్రికి ఏనుగు ఎక్కినంత సంబరం కలిగింది. మధ్యతరగతి చందన తండ్రి గొప్ప ధనవంతుడు, పేరు ప్రఖ్యాతలు ఉన్న కరణంగారి అబ్బాయితో తన బంగారు తల్లికి సంబంధం కలుపుకోవాలని వస్తే కాదంటాడా? పెళ్లి చూపులు జరిగిపోవడం, రంగరంగ వైభవంగా కరణంగారే ఖర్చు పెట్టి పెళ్లి చేయడం, పువ్వుల కారులో ఊరేగించడం జరిగిపోయింది. అప్పట్లో పువ్వుల కారులో ఊరేగిస్తూ భోగం మేళాలు, డ్యాన్సులు చేయించేవారు. ఊరంతా చందన అదృష్టాన్ని వేణోళ్లా చెప్పుకున్నారు. యామయ్య, రామయ్య, నువ్వన్నట్లుగానే నీ కూతురికి గొప్ప సంబంధం చేశావు అని బంధువులు, ఊరిలో వారు పొగుడుతూ ఉంటే మీసం మిలేశాడు రామయ్య. చందన అత్తవారింటికి కాపురానికి వెళ్ళింది. 3 రాత్రులు ముచ్చట అత్తవారింట్లో జరిగాక మరలా కూతుర్ని, అల్లుణ్ణి తన ఇంటికి తీసుకొచ్చాడు రామయ్య. ఖరీదైన పట్టుచీరలు, ఒంటి నిండా నగలతో వచ్చిన చందనని చూసి కొంతమందికి ఈర్ష్య కూడా కలిగింది. ఇక చందనకి గర్వం ఎక్కువై మనతో మాట్లాడదేమో అనుకున్నారు స్నేహితురాళ్ళు. కానీ స్నేహితురాళ్లతో ఆప్యాయంగా పూర్వంలాగే మాట్లాడేసరికి ఒకంత ఆశ్చర్యపోయారు. చందన, మీ ఆయన గొప్పింటి వాడిని, మాట్లాడవేమో అనుకున్నాం అన్నారు స్నేహితురాళ్ళు. దానికి మా ఆయన గొప్పింటి బిడ్డ అయితే ఏంటి, నేను చందననే కదా అంది చందన. మరి నువ్వు అతని భార్యవయ్యావు కదే అన్నారు ఆట పట్టిస్తూ స్నేహితురాళ్ళు. చందన తల్లిదండ్రులు అల్లుడికి రాచమర్యాదలు చేశారు. మరునాడు చందన, మీ ఆయనేంటే నిన్ను పేరు పెట్టి ఒక్కసారి పిలవడం వినలేదు అంది తల్లి. మీ ఎదురుగా అలా పిలవడానికి ఆయనకి కాస్త బిడియంగా ఉండదు అంది చందన. 2 రోజుల తర్వాత జట్కా బండి వచ్చింది. చందన, ఆమె భర్త రాయుడు తిరుగు ప్రయాణమయ్యారు. చందన తల్లి బిందెడు చలిమిడి, మిఠాయిలు, బట్టలు పెట్టి కూతురు బండి ఎక్కేటప్పుడు కంటతడి పెట్టింది. చందన తల్లి కళ్ళు తుడిచింది. నేను సుఖంగా ఉన్నానమ్మా అక్కడ, ఎందుకు కంటతడి పెడుతున్నావు నువ్వు అని తల్లిని వారించింది. అలా 2వసారి అత్తవారింటికి వెళ్ళిన చందన ఏ 6 నెలలకో ఒకసారి పుట్టింటికి వచ్చి 2 రోజులుండి వెళ్ళిపోయేది. అదేంటమ్మా ఒక్కతివే వచ్చేవంటే ఆయనకు తీరుబడి ఉండదమ్మా అనేది. రాయుడు అత్తవారింటికి వచ్చింది చాలా తక్కువనే చెప్పాలి.
చందన తల్లిదండ్రులకి కూతురి ఇంటికి వెళ్ళాలంటే ఏదో బెరుకుగా ఉండేది. ఏమో, వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళ ముందు మనం వెళితే ఏమనుకుంటారోనని వెళ్ళేవారు కాదు. అలా 3 ఏళ్లు కాలగర్భంలో కలిశాయి. పిల్ల కడుపు పండలేదు. చందు ఒకసారి డాక్టర్ అమ్మగారిని కలిస్తేనో ఏదో మమ్మల్ని అమ్మమ్మ తాతయ్యల్ని చేస్తామని ఎదురు చూస్తున్నాం. 3 ఏళ్ళయింది అంది చందన తల్లి. చందన మాట్లాడలేదు. ఏం చందు మాట్లాడవు? రేపు హాస్పిటల్కి వెళదామా? మీ ఆయన కూడా రమ్మంటే ఇద్దరికీ పరీక్షలు చేయించేస్తాను అంది ఆప్యాయంగా చందన తల్లి. ఒక్కసారిగా తుళ్ళిపడింది చందన. ఎందుకమ్మా అంత కంగారేంటి? పిల్లలు పుట్టకపోతే ఏమైంది అంది కొంచెం చిరాకుగా చందన. అదేంటి చందు, ఆడదానికి కడుపు పండకపోతే సంతోషం ఏమిటని చెప్పు. బిడ్డల్ని కని వాళ్ళ ఆలనా పాలనా చూసుకుంటే అదే ఐశ్వర్యం ఆడదానికి. అంతే కదమ్మా అంది మళ్ళీ చందన తల్లి. అవును చందు, మీ అత్తగారు మా అమ్మ వాళ్ళని తహతహడ ఆడడం లేదు. మీ మామగారు కూడా తన కొడుక్కి వారసుడు పుట్టాలని అనుకోవడం లేదా? అనుకుంటే ఈపాటికే డాక్టర్కు చూపించరు అంది కొంచెం నిష్ఠూరంగా. అమ్మా, మా అత్తగారు మామగారు అంతకన్నా తహతహలాడుతున్నారు. అంతేకాదు మా ఇద్దరికి పరీక్షలు కూడా చేయించారు. కానీ నాకే ఏదో తేడా ఉందిటమ్మా. ఆయనకి ఏ లోపం లేదన్నారు. ఏవో మందులు ఇచ్చారు. అయినా నువ్వు ఆశ పెట్టేసుకోకు. 99% పిల్లలు పుట్టే అవకాశం నాకు లేదన్నారమ్మా. నీకు చెప్తే బాధపడతావని నేను చెప్పలేదు. ఇప్పుడు ఆ ప్రస్తావన వచ్చింది కనుక చెప్పానమ్మా అంది గంభీరంగా చందన. చందన అంత గంభీరంగా అదేం పెద్ద విషయం కాదన్నట్లు చెబుతూ ఉంటే తల్లి కళ్ళు చెమ్మగిల్లాయి. చందు, మా అల్లుడు అంత మంచివాడా? భార్యకి పిల్లలు పుట్టరని లోపముంది అని తెలిసినా నిన్ను విడిచిపెట్టకుండా ప్రాణంగా చూసుకున్నట్టున్నాడంటే నీ పూర్వజన్మే ఫలమేనమ్మా ఇదంతా. మరి మీ అత్తగారు మామగారు నిన్ను నిందించలేదా అని అడిగింది ఆందోళనగా చందన తల్లి. అమ్మా, అంత మంచి అత్తమామలు దొరకడం నా అదృష్టం. ఎందుకంటే వాళ్ళు నాకు పిల్లలు పుట్టలేదని తెలిసినా ఒక్క మాట అనలేదు అనేసరికి చందన తల్లి కన్నీళ్ల పర్యంతమైంది. నీలో లోపం ఉందని తెలిసినా ఏమీ అనకపోవడం వాళ్ళ మంచితనానికి నిదర్శనం తల్లి. ఏం చేస్తాం, భగవంతుడు దయతలిస్తే తారుమారయ్యి ఒక బిడ్డ పుట్టవచ్చు అంది బాధగా చందన తల్లి. అమ్మ, నేనేం పిల్లలు లేరని బాధపడడం లేదు. మేము ఎవరికీ రుణం లేము, మాకెవరూ రుణం లేరు అంతే అంది ఎంతో సింపుల్గా చందన. నా కూతురు ఎంత పరిపక్వత చెందింది, దీనికి ఇంత తాత్వికత ఎప్పుడు వచ్చిందో అనుకుంది తల్లి. అలా కొన్నేళ్లకు అత్తమామలు తల్లిదండ్రులు కాలగర్భంలో కలిసిపోయారు. రాయుడు కరణమయ్యాడు. కావలసినంత డబ్బు, పలుకుబడి అన్నీ ఉన్నాయి. కానీ చందన చుట్టుపక్కల వాళ్లతో ఆప్యాయంగా మాట్లాడుతుంది. పిల్లా పీచు లేదు. భర్త కనినీకం పనుల్లో ఉంటాడు. అయినా ఎంతసేపని ఇద్దరూ మాట్లాడుకుంటారు. అందుకే చందన చుట్టుపక్కల వాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది. లేని వాళ్ళకి దానాలు ఇస్తూ ఉంటుంది. ఎంతో సాయం చేస్తూ ఉంటుంది. రాయుడికి చందన అంటే చాలా ప్రేమ, గౌరవం. చందన, నా ఇంటి పరువును గౌరవాన్ని కాపాడిన పతివ్రతవి. అసలు పెళ్ళిళ్లలో అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు, కానీ అంతకంటే గొప్ప పతివ్రతమైన నిన్ను చూపించాలి అనేవాడు రాయుడు. చాలండి, నేను అంత గొప్పదాన్నేం కాదు అనేది సున్నితంగా వారించేది. గతపు ఆలోచనలోంచి రమ్య జ్ఞాపకం మళ్ళీ రావడంతో పాత జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చింది. రమ్య వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ జరుగుతోంది. ఏమైంటుంది అనుకుని రాజేశ్వరిని అడిగింది. ఏముంది, రమ్య మొగుడు పెళ్లి చేసేసుకున్నట్ట. పెళ్ళయ్యి 6 నెలలయ్యిందిట. పెళ్ళానికి 3వ నెల గర్భిణీ అట. దాంతో తల్లి తండ్రి మగాడు కాదని విడాకులు ఇచ్చేశావు. ఇప్పుడు అతని భార్య గర్భవతి అయ్యిందని ఎందుకు అలా చేశావని నిలదీస్తే రమ్యకు కోపం వచ్చి ఇంట్లో సామానంతా చిందరవందరగా విసిరేసి, అసలు వాడికి పిల్లనెవరిచ్చారు? అసలు నేను వాడి గురించి చెప్పిన మాటకు వాడికి పెళ్ళెలా అయింది? వాడు జీవితాంతం పెళ్లి కాకుండా ఉండాలనుకుంటే ఇలా ఎలా జరిగింది అంటూ కుర్చీలు బల్లలు కోపంతో విసిరి కొట్టింది. అప్పుడు తెలిసింది తల్లిదండ్రులకి కావాలని అతని మీద సంసారానికి పనికిరాడని నింద వేసిందని. తెలివి తక్కువతో అహంకారంతో తన జీవితాన్ని పాడు చేసుకుందని ఏడుస్తున్నారు అంది రాజేశ్వరి. అయ్యో, ఇంత మాట ఆడపిల్లలు ఉంటారని ఇప్పటివరకు తనకు తెలియదు అనుకుంటూ ఉండగా ఆమె కళ్ళల్లో కన్నీటి పొర స్పష్టంగా కనిపించింది రాజేశ్వరికి. అదేంటి చందన, నువ్వు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నావు అంది రాజేశ్వరి. అబ్బాయి ఏం లేదు, కంట్లో ఏదో నలక పడింది అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. తూర్పున ఇంకా సూర్యుడు ఉదయించలేదు. చందన గట్టిగా ఏడుస్తోంది. యావండి యావండి అంటూ పనివాళ్ళు డాక్టర్ కోసం పరుగులు పెడుతున్నారు. అంతట్లో ఏమైందనుకుంటూ రాజేశ్వరి, రమ్య తల్లిదండ్రులు కూడా పక్కేళ్ల వాళ్ళ అవ్వడంతో వాళ్ళ ఇంటికి పరుగులు పెట్టారు. ఏముంది, రాయుడు వటవృక్షంలా క్రింద పడి ఉన్నాడు. తెల్లని దేహం,
మెడలో పెద్ద పులుగోరు పతకం, వేళ్ల నిండా ఉంగరాలతో మెరిసిపోతున్న అతన్ని చూస్తే అతను చనిపోయాడని ఎవరికీ నమ్మబుద్ధి కాలేదు. కానీ డాక్టర్ వచ్చి అతను గుండెపోటుతో చనిపోయాడని చెప్పేసరికి దిగ్భ్రాంతి చెందారు. అయ్యో, రాత్రి కూడా బాగానే ఉన్నాడు. కనినీకం పనుల కోసం వచ్చిన రైతులతో మాట్లాడాడు. ఎంతలోనో యామైందని ఆశ్చర్యపోయారు. పాపం చందన దుఃఖానికి ఎంతలేదు. తను ఆయన లేకుండా బతకలేనని గుండెలు బాదుకుని ఏడ్చింది. పోయిన వాళ్లతో రోజులు ఆగిపోవు కదా. 10వ రోజు రమ్యని రమ్మని పిలిచి మా ఆయన బీరువాలో డబ్బులు తీయమంది. చందన మైలుతో ఉండడం వలన రమ్యని పిలిచి తీయమనడంతో రమ్య బీరువా తెలిసి డబ్బులు తీస్తుండగా ఒక డైరీ క్రింద పడి ఓపెన్ అయ్యింది. చందనకు డబ్బిచ్చి ఆ డైరీని లోపల పెడదామని తీసిన రమ్యకు అందులోని కొన్ని విషయాలు ఆసక్తిగా కనిపించడంతో డైరీని నెమ్మదిగా ఇంటికి పట్టుకెళ్ళింది. ఆసంతం డైరీని చదివిన రమ్య బోరుని ఏడుస్తోంది. రమ్య తల్లి డైరీ పట్టుకుని ఏడుస్తున్న కూతుర్ని చూసి గాభరాగా ఏమైందమ్మా అంటూ పరిగెత్తుకొచ్చింది. అమ్మా, చందనాంటి దేవతమ్మా అని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఏంటి రమ్య, సరిగా చెప్పు అంది గాభరాగా రమ్య తల్లి. అమ్మా, ఇది రాయుడు అంకుల్ రాసిన డైరీ. అమ్మా, ఇందులో ఎవరికీ తెలియని బాధాకరమైన నిజాలున్నాయమ్మా. అమ్మ, ఈ డైరీ చదివాక నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమైందమ్మా. చూడమ్మా, నేను నోటితో చెప్పలేను అంది ఆవేశంగా రమ్య. అది చదివిన రమ్య తల్లి కూడా నివ్వెరపోయింది. అది రాయుడు స్వహస్తాలతో తన గురించి, చందన గురించి రాసిన విషయాలు చదివిన వారెవ్వరికైనా మనసు వికలమైపోక మానదు. చందన మామూలు మనిషి కాదు, దేవత. తన జీవితంలో అన్ని సంతోషాలను వదులుకొని నా కుటుంబ గౌరవం, వంశ ప్రతిష్టం కోసం నిప్పులాంటి నిజాన్ని గుండెల్లో దాచుకుని బయటికి నవ్వుతూ నన్ను ఎంతో గౌరవంగా చూసుకుంది. నేను సంసారానికి పనికిరాననే విషయాన్ని తన తల్లిదండ్రులకు కానీ, నా తల్లిదండ్రులకు కానీ తెలియనీయకుండా తనకి పిల్లలు పుట్టలేదని మా అమ్మా నాన్న డాక్టర్కు చూపిస్తామంటే ఎంతో అభాండాన్ని తన మీద వేసుకుని నా పరువుని కాపాడింది. అత్తయ్య గారు, మొన్న మేము ఊరికి వెళ్ళినప్పుడు కడుపు నొప్పి వస్తే డాక్టర్కి చూపించుకున్నాను. డాక్టరు నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తేల్చి చెప్పేశారండి. ఆ విషయం మీతో వెంటనే చెప్పలేదు, మీరు బాధపడతారని అని లేనిపోనివన్నీ తనపై పెట్టుకొని నా పరువు కాపాడిన నా దేవత. ఆ దేవత తన జీవితం అంతా అడవి కాచిన వెన్నెలలా తన జీవితాన్ని కరిగించేసింది. నన్ను కంటికి రెప్పలా చూసుకుంది. అలాంటి నా దేవతకి ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను? నా తల్లిదండ్రుల దృష్టిలో ఆమె గొడ్రాలిగా ముద్రపడిన ప్రజలందరూ కరణంగారి కోడలికి పిల్లలు పుట్టరంట. గొడ్రాలని చేసుకున్నారు. ఆవిడికి విడాకులు ఇచ్చి ఇంకో సంబంధం చేసుకున్నా బాగుండనని ప్రజలు అనుకుంటూ ఉంటే మా అమ్మా నాన్నలకు నేను తట్టుకోలేక అసలు విషయం చెప్పేశాను. అమ్మా నాన్న ఎంత బాధపడ్డారో. నేను మా అమ్మ విడాకులు తీసుకుని వేరే పెళ్లి చేసుకోమని కూడా చెప్పాం. కానీ నా భార్య కాదు, నా దేవత. నా భర్త బలహీనతను బయటపెట్టి మీ వంశప్రతిష్టకి నేను భంగం కలిగించలేను. కరణంగారి కుటుంబం అంటే ఎంతో పరువు ప్రతిష్టలు గల కుటుంబం. ఆ కుటుంబాన్ని నేను రచ్చకెచ్చడం, పరువు ప్రతిష్టలను పాడు చేయడం నేను చేయలేను. ఆయన నాకు తాళి కట్టిన భర్త. కష్టమైన సుఖమైన ఆయనతోనే అని అతనితోనే ఉండిపోయిన మహాసాధ్వి ఈ లిప్పు లాంటి నిజాన్ని వెన్నెల లాంటి మనసులో పొదుపుకొని అందరితో సరదాగా మాట్లాడుతూ నిత్య సంతోషినిగా ఉంటూ నన్ను ఒక బిడ్డగా చూసుకుంటున్న నా భార్య రుణం నేను తీర్చుకోలేనిది. అక్కడ వరకు చదివిన రమ్య తల్లి ఆశ్చర్యపోయారు. ఏనాడు ఆమె ముఖంలో అసంతృప్తి కానీ అసహనాన్ని కానీ చూడలేదు. ఆవిడ జీవితంలో ఇంత విషాదం ఉందని ఎవ్వరికీ తెలియదు. కానీ ఆ పుణ్యమూర్తికి మనకి ఆ విషయం తెలిసినట్లు చెప్పకూడదు అనుకున్నారు. అప్పుడు చెప్పింది రమ్య ఏడుస్తూ, అమ్మా, నా భర్త సంసారానికి పనికిరాడు వారు కాదమ్మా. కావాలని ఆయన మీద నింద వేశాను. నా మాట ఆయన వినలేదని కోపంతో లేనిపోని నిందలు వేశాను. చందన ఆంటీ కథ తెలిసాక నేను ఎంత తప్పు చేశానో అర్థమైంది. కానీ కథ కంచికి వెళ్ళిపోయిందమ్మా అంటూ రమ్య తల్లిని పట్టుకుని భోరుమంది. చందన గొప్పతనం, రమ్య అసహనం ఈ రెండిటికీ పొంతనలేదు. కానీ తన తప్పు తెలుసుకున్న రమ్య ఇక రెండో పెళ్లి చేసుకోలేదు. తనకి తానే శిక్ష విధించుకుంది. కథ సమాప్తం. ఈ కథ నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ముందుకు నడిపించాలని మనవి. ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, నా కథలన్నీ వింటున్న వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ధన్యవాదాలతో ఇట్లు మీ విజయలక్ష్మి.